విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోను వైద్య సిబ్బంది నిరసనలు హోరెత్తాయి. కోల్కతా మెడికల్ కాలేజ్లో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ర్యాలీ చేశారు. మహిళలపై దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలి అని కోరుతూ స్థానిక ఎంఆర్ఓకి వినతిపత్రం అందించారు. లేదంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిబిఐకి అప్పచెప్పినా కూడా మాకైతే పూర్తిగా నమ్మకం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అయితే మేము ఈ వైద్య వృత్తిని మేము ఖండించలేము, జనాలకు సేవ చేయలేము. ఏ పేషెంట్ వచ్చినా చావు బ్రతుకు మధ్యలో వస్తాడు. కానీ ఆ రిస్క్ భరిస్తూనే కనీసం అమ్మాయిని చూడకుండా అంతమంది అత్యాచారం చేసి ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసి ఇలా చంపేస్తే మాకే కనీసం రక్షణ లేకపోతే ఇంకో జనాలు మేమే రక్షిస్తాం. ఇది చాలా బాధాకరమైన విషయం. మేము ఇది ఇలా ఈరోజు స్ట్రైక్ చేయడం కారణం ఏంటంటే ఇది జనాల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఎవరో పోలీసులకో ఆఫీసులకో సీఎంకో పిఎంకో తెలిస్తే కాదు, ప్రతి మనిషికి తెలియాలి. మేము అందరం అంటే వేరే వాళ్ళం కాదు. ఈ సమాజంలో పుట్టిన సాధారణ కుటుంబంలో